కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. తనకు ఎవరూ లేరని తాను అనాథనని చెప్పింది కదా. అవును. మరి ఇందాక ఫోన్లో పెద్దమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఇంట్లో పూజ ఉంది, పూజ అయ్యాక నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మావయ్య అని మాట్లాడుతుంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను నానమ్మ. మావయ్య ఉన్నాడా మధుకి? సరే, మీరు వెళ్ళి రెడీ అయ్యండి, వెళ్ళండి. అలాగే అమ్మా. సింధు, ఆ మధు వెనుక ఎవరో ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా, అంటే అది దాని మావయ్యే అన్నమాట. అవునత్తయ్య, ఆ రోజు వార్డెన్ ద్వారా మధుకి లెటర్ పంపించింది కూడా ఆ మావయ్యే. దొంగ మొహందే, నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథని అని మనకే అబద్ధం చెప్తుందా? మన ఇంటికొచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తుందా? దాన్ని వదిలిపెట్టకూడదు సింధు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ మావయ్యని కలుస్తానని మధు ఫోన్లో చెప్పిందని శశి చెప్పింది కదా. దాన్ని ఫాలో అయ్యి ఆ మావయ్య ఎవరో ఏంటో నేను తెలుసుకుంటాను అత్తయ్య. అత్తయ్య, కానీ ఈలోపు మీరు నేను కలిసి నాటకం ఆడుతున్న విషయం ఆ మధుకి తెలియకూడదు. ఏం లేదు, అది తెలిస్తే దాని ప్లాన్లన్నీ మార్చేస్తుంది. దాన్ని తెలివిగా దెబ్బ కొట్టాలి. ఆ కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదమ్మా, దిమ్మ తిరిగిపోవాలి దానికి. మధు కిందకొచ్చేలోపు సింధు యష్ల అభిషేకం పూర్తి చేయించాలి. దాన్ని కిందకు రాకుండా ఎలాగైనా ఆపాలి. ఏం చేయాలి? వచ్చేసారా? ఇప్పటికే పూజకి లేట్ అయింది, రండి. అమ్మా, నాన్నెక్కడా? వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సీరియస్ గా ఉందంట, హాస్పిటల్లో ఉన్నాడంట. చూసొస్తానని వెళ్లారు. రావటానికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. ముందు నువ్వు సింధు పిల్లలు కలిసి పూజ చేయండి. అదేంటమ్మా, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేయరా? చేస్తారు పంతులు గారు, కాకపోతే వాళ్ళు రావటానికి కొంచెం లేట్ అవుతుంది. ముందు వీళ్లతో పూజ చేయించండి, తర్వాత వాళ్ళొచ్చి చేస్తారు. అలాగేనమ్మా. అమ్మా, మీరు ఆ పీటల మీద కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. మధు, ఎంతసేపు స్నానం చేయడం? త్వరగా కానీ, అవతల పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, చాలా టైం పడుతుంది. ఎందుకు తేజ అంత గట్టిగా అరుస్తున్నావు? అరవక ఏం చేయమంటావు? నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? నన్నేం చేయమంటావు తేజ? స్నానం మధ్యలో వాటర్ రాగడం ఆగిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. కాస్త బకెట్లో వాటర్ తెచ్చివు. ఇలా అయితే మనం పూజ చేసినట్టే. సరే సరే, వెళ్ళి వాటర్ తీసుకురా. తెస్తాలే. రే యష్, నువ్వు సింధు కలిసి పూజ చేయాలి, కూర్చో. సరే. బాబు, నీ భార్య చేతికి కంకణం కట్టునాయనా? అమ్మా, మీరు కూడా మీ భర్త చేతికి కంకణం కట్టండి.
బాబు పూజ ప్రారంభించండి. అమ్మా ఏంటమ్మా ఇప్పుడు సింధుతో కలిసి అభిషేకం చేయాలా? దేవుడు పూజ కదా నాన్న, తప్పదు, చెయ్యండి. సరే నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా చేసేద్దాం అనుకున్నానమ్మా. ఎందుకంటే సింధుకి దగ్గర అవడం అంటే అది కూడా మానసిక పూజ లాంటిదే. పంతులు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. అమ్మ పూజ ప్రారంభించండి. పూల అక్షంతలు చేతిలో తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. అమ్మా ఇప్పుడు శివునికి జలముతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యష్, నన్ను కాదు చూడాల్సింది, శివయ్యని. శంకర, నన్ను క్షమించు. నా దృష్టంతా నా భార్య మీదకే వెళ్తుంది, ఏమనుకోకు. శివయ్య, నీకు చాలా థ్యాంక్స్. నా భార్యతో కలిసి నీకు అభిషేకం చేసే కొన్ని అమృత క్షణాలని నాకు ఇచ్చావు. ఇప్పుడు నేను యష్ కలిసి నీకు ఎలా అయితే అభిషేకం చేస్తున్నామో జీవితంలో కూడా అలాగే మేం కలిసే ఉండేలా దీవించు. అమ్మా అభిషేకం పూర్తయింది, ఇక లేవండి. అమ్మా అభిషేకం చేసిన విభూతిని మీ భర్తకు పెట్టండి. యష్, విభూతి పెట్టుకో. విభూతి పెట్టుకోవడం నాకు చేతకాక కాదు. పంతులు గారు ఏం చెప్పారు? నిన్నే కదా పెట్టమన్నారు, పెట్టు. ధీర